రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి టెంపుల్ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు పడిగాపులు కాస్తున్నారు. అటు కోడె మొక్కల కోసం భక్తులు బారులు తీరారు. వేములవాడ భీమేశ్వర ఆలయంలో రద్దీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాబు యాదవ్ అందిస్తారు. పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న అనుబంధమైన భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. తెల్లవారుజాము నుండే భక్తులు అయితే భీమేశ్వర ఆలయాన్ని పోటెత్తారు. అయితే సమ్మక్క జాతర కంటే ముందుగా వేములవాడ రాజన్న దర్శించుకోవడం ఆనవాయితీ కావడంతో పెద్ద ఎత్తున అయితే భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు. మనం చూడొచ్చు విజువల్స్ లో. ఇది భీమేశ్వర ఆలయము. అటు రాజన్న ఆలయం అభివృద్ధి పనులు జరుగుతుండడంతో ఇక్కడ భీమేశ్వర ఆలయంలో అయితే భక్తులకు ఏర్పాట్లు చేశారు. అయితే తెల్లవారుజామున 4 గంటల నుండే ఈ యొక్క దర్శనానికి అయితే భక్తులు అయితే బారులు తీరారు. మనం చూసుకుంటే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కంటే ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే గత వారం రోజులుగా ఈ యొక్క భక్తులు అయితే పెద్ద ఎత్తున అయితే పోటెత్తారు. వేములవాడ రాజన్నకు కోడెమొక్కు చెల్లించడం అయితే భక్తులకు ఒక సాంప్రదాయంగా వస్తుంది. దీనికోసమే దాదాపు ఎక్కువ శాతం మంది భక్తులు కూడా వరంగల్ సంబంధించిన భక్తులు ఇక్కడికి వస్తున్నారు. అయితే మనకు ఈ వరంగల్ తో పాటు ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ ప్రాంతాలు కూడా వస్తున్నారు. మనతో పాటు ఈవో గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఎట్లాంటి ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు, అసలు ఇంత భక్తుల రద్దీ పెరగడానికి కారణం ఏంటి? శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. మనందరికీ తెలుసు. మన విస్తరణలో భాగంగా భీమన్న ఆలయంలో భక్తులందరికీ కూడా ఆర్జిత సేవలు, కోడెమొక్కులు అన్ని కల్పిస్తున్నాం. మనకు ఇక్కడ షిఫ్ట్ అవ్వగానే ఇమ్మీడియట్గా మనకు కార్తీక మాసం స్టార్ట్ అయింది. కార్తీక మాసంలో కూడా ఒక సోమవారం తీసుకుంటే 1,00,000 మంది కూడా వచ్చారు, 70,000 మంది వచ్చారు. అలా వస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు మనకు మీ అందరికీ తెలుసు, సమ్మక్క జాతర ఏదైతే ఉందో దాన్ని పురస్కరించుకొని చాలా మంది భక్తులు ఇక్కడ విజిట్ చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే మనకు భక్తులందరూ కూడా నిన్న దాదాపుగా నార్మల్ డే కానీ సెలవు దినం కావడం చేత, క్రిస్మస్ హాలిడేస్, బాక్సింగ్ హాలిడేస్ ఇవన్నీ ఉండడం చేత నిన్న 70,000 పైగా భక్తులు వచ్చినట్టు మేము అంచనా వేయడం జరిగింది.